టాలీవుడ్ అంతా 4 పెద్ద కుటుంబాల చేతుల్లోనే ఉందనే విషయం అందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక క్రికెట్ టీం తయారైంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కృష్ణ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అలా చాలామంది వారసులు హీరోలుగా సినిమాల్లోకి వస్తున్నారు. మహేష్ కొడుకు గౌతమ్ ఘట్టమనేని, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ వారసుడు అర్జున్ దగ్గుబాటి పరిస్థితి ఏంటి? విక్టరీ వెంకటేష్కి 3 కూతుళ్లు, ఓ కొడుకు. వారసుడు కావాలనే ఉద్దేశంతో 4 పిల్లలను కన్నానని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు వెంకీ. అయితే అర్జున్ దగ్గుబాటి అరంగేట్రం గురించి ఇప్పటిదాకా ఎలాంటి వార్తలు రాలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మహేష్ కొడుకు గౌతమ్తో పాటు వెంకటేష్ కొడుకు అర్జున్ కూడా పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత అర్జున్ దగ్గుబాటి ఎక్కడా కనిపించలేదు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న అర్జున్ రామనాథ్ దగ్గుబాటి సోషల్ మీడియా ప్రొఫైల్ని కూడా ప్రైవేట్లో పెట్టుకున్నాడు. చివరగా దగ్గుబాటి రానా పెళ్లిలో కనిపించాడు అర్జున్. తండ్రి మార్గంలోకి సినిమాల్లోకి వచ్చి హీరోగా సెటిల్ అవ్వాలని అర్జున్ కోరుకోవటం లేదని తెలుస్తోంది. అర్జున్ దగ్గుబాటికి ఇప్పుడు 21 ఏళ్లు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పర్ఫెక్ట్ టైం. అయితే ఇప్పటిదాకా వెంకీ వారసుడి సినీ ఎంట్రీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ 30 ఏళ్ల వయసులో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వెంకటేష్ కొడుకు అర్జున్ కూడా ఈ విధంగానే లేటుగా సినిమాల్లోకి రావాలని టైం తీసుకుంటున్నాడా, లేక అసలు సినిమాల్లోకి రావటమే ఇష్టమే లేదా అనేది వెంకీ మామ చెబితే కానీ తెలీదు. ప్రస్తుతం అర్జున్ ఉన్నత చదువులను పూర్తి చేయటంపైనే ఫోకస్ పెట్టాడట. వెంకటేష్ కూడా MBA పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చాడు. అర్జున్ కూడా తండ్రి బాటలోనే నడవబోతున్నాడట. వెంకీ మామ ఫ్యాన్స్ మాత్రం అర్జున్ రామనాథ్ బర్త్డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సినిమాల్లోకి అర్జున్ ఎంట్రీ ఇస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయా లేదా త్వరలోనే తెలియనుంది.